గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ రోజంతా నాకు మా వాళ్ళు బ్రేక్ ఇస్తారంటండి. ఏంటంటే మా చిన్నమ్మాయి ఏమో గ్యూకుమాల్ అని చెప్పేసి కొత్త బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తానంది. అండ్ శ్రీకాంత్ ఏమో చికెన్ బిర్యానీ చేస్తా అన్నాడు. మరి స్వీట్ ఏమో డబుల్ కా మీఠా చేస్తా ఉంది. చూద్దామా నేనేం చేస్తాను. హాయిగా బుడ్డోడితో ఆడుకుంటాను. అవకాడోని ఇలా కట్ చేయాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అవకాడో తిన్నాను, కానీ బ్రెడ్ మీద మామూలుగా అందులో పీసెస్ ఈ అవకాడోలో ఉన్నటువంటి ఆ పలుపు తీసుకొని పెట్టేసుకొని తిన్నానండి. బట్ ఈసారి ఇంకేదో వెరైటీగా మా అమ్మ ఏదో చేస్తానంది, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇది మోస్ట్ హెల్దీ ఫ్రూట్ అంటండి, కానీ మనకి దొరకదు అనుకుంటా ఇది. నేనైతే చూడలేదండి మరి మన ఇండియాలో, మీరు చూసారా? ప్రతిదానికి కట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉన్నట్లే దీనికి కూడా ఒక సిస్టమ్ ఉందండి. ఇలా కట్ చేస్తే బాగా వస్తుందట. మనం కొబ్బరి చిప్పలో కనుక ఘాట్లు పెట్టి తీస్తే నీట్గా మొత్తం వచ్చేస్తుంది. మనం పైనాపిల్ ఒకలాగా, మ్యాంగోని ఒకలాగా, దానిమ్మ ఇంకోలాగా ఇలా కట్ చేస్తాం కదా, అట్లా ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కో సిస్టమ్ ఉంటుందండి. అలా కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నమాట వర్క్. పండు ఈరోజు ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి, కొత్త బ్రేక్ఫాస్ట్ ఏదో. ఏంటి పండు దాని పేరు? గ్యూకుమాల్. అవునా? ఏంటి నువ్వు మ్యాష్ చేస్తుంది ఏంటిది? ఇందాక శ్రీకాంత్ మొత్తం తీసి ఇచ్చాడు కదా, దాన్ని పండు మ్యాష్ చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన ఇవేనా ఇంకా ఇంగ్రీడియంట్స్? ఇదేనా ఇంకా సాల్ట్, ఇందులో జీరా పౌడర్ ఉంది కదా, జీరా పౌడర్. ఏమేసావు పండు? టొమాటోస్, ఆనియన్స్. ఇప్పుడు మనం 5గురికి కావాలి కదా, 5గురి కంటే ఎన్ని అవకాడో తీసుకున్నావు? 3 అవకాడోస్ తీసుకున్నాం. 3 అవకాడోస్. ఇంకా టొమాటోస్ ఎన్ని? టొమాటోస్ ఒక టొమాటో అయినా పెద్ద టొమాటో. అదే మన ఇండియాలో అయితే ఒక 2 టొమాటోస్. ఆనియన్స్ ఒక 1.5 అట్లా. 1.5 ఆనియన్. కొంచెం కొత్తిమీర. ఇంక ఇప్పుడు లెమన్ పిండావుగా, ఒక హాఫ్ పిండినట్టున్నావు కదా లెమన్. ఇప్పుడు జీరా పౌడర్ ఎంత వేస్తావు? ఆ చిన్న స్పూన్తో హాఫ్ అండి, చిన్న స్పూను, దాంతో హాఫ్. సరిపడినంత సాల్ట్ వేసుకోవడమే. టొమాటో ఆనియన్స్ కూడా దానిలో బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మ్యాష్ చేసిందండి మొత్తం కలిపేసి. ఇలాగ బ్రెడ్ని టోస్ట్ చేసుకొని దాని మీద ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ని. టొమాటోస్ అని ఆనియన్స్ లైట్గా గార్నిష్ చేసిందండి. బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇలా ఉందండి. నేను కొంచెం టేస్ట్ చూసాను ఇక్కడే, చాలా బాగుంది. పెడతాను ఇంకా అలాగా పెట్టేసి. డాడీ చాలా బాగుందా? బాగుంది. ఇక్కడ కానీ యూఎస్లో కానీ పార్లర్కి వెళ్ళడం అంటే చాలా కాస్ట్లీ కదండి, అందుకని హెయిర్ కట్ చేయించుకుంటుంది అనమాట డాడీతో. లేయర్ కటింగ్ ఇలా చేసుకోవచ్చండి. హెయిర్ అంతా అలా ముందుకనేసి నీట్గా బ్యాండ్ పెట్టుకొని, ఆ తర్వాత మళ్ళీ ఎంతవరకు అయితే మనకి హెయిర్ కావాలో అంతవరకు బ్యాండ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే నీట్గా లేయర్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా వీలు కానప్పుడు మనమే ఇంట్లో ఇలా లేయర్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. ఇప్పుడు మీకు ఒక మోస్ట్ ఫన్నీ థింగ్ చూపిస్తాను. ఇలా ఎప్పుడైనా వ్యాక్యూమ్ చేశారా? నేను సడన్గా కిచెన్లో నుంచి అలా వచ్చానండి. వచ్చిన తర్వాత చూస్తే ఇలా వ్యాక్యూమ్ చేస్తూ ఉంది. హెయిర్ కటింగ్ అయింది కదా, వ్యాక్యూమ్ చేస్తూ ఉంది. నిజంగా నాకు వెంటనే వీడియో తీసి పెట్టాలనిపించింది అనమాట. అందరూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు కదా. ఇంట్లో పండు చిన్నపిల్ల కదా, ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి నేను ఆనియన్స్ కట్ చేయమ్మా అంటే కట్ చేయమ్మని నేను వెళ్ళిపోయాను. వచ్చి చూసేటప్పటికి కిచెన్లో హెల్మెట్ పెట్టుకొని చేస్తూ ఉందనమాట. ఏంటి పండు హెల్మెట్ పెట్టుకొని చేస్తున్నా అంటే, కళ్ళు మండుతున్నాయి మమ్మీ, అందుకే నాకు ఈ ఐడియా వచ్చి పెట్టుకున్నా అని చెప్పింది. నేనైతే నవ్వుకోలే, చచ్చాను. తర్వాత గుర్తెచ్చుకొని నవ్వుకున్నాను అనమాట. మా శ్రీకాంత్ చికెన్ దమ్ బిర్యానీ బ్రహ్మాండంగా చేస్తాడండి. అందుకోసం చికెన్ని, అది కోడిని కట్ చేయడానికి అని చెప్పేసి నైఫ్ని అలా షార్ప్ చేశాడు అనమాట ముందు. మనకి ఇక్కడ చికెన్ ఇలా ఇస్తారండి, కోడి ఇస్తారు. దాన్ని మనకి ఎలా కావాలంటే అలాగా, ఎంతెంత పీసెస్ కావాలంటే అలాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేయడం చాలా కష్టమే కదా శ్రీకాంత్ చేసుకోవడం. మనకి ఇండియాలో అయితే నీట్గా ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసి ఇస్తారు చక్కగా. ఏం ఫారిన్ కానీ, ఫారిన్ ఉంటాం కానీ అన్ని పనులు మనమే చేసుకోవాలని సావాలేము. పీల్ ఆఫ్ చేసిన తర్వాత అండి మొత్తం ఇది కోడి చివరికి. ఏ శ్రీకాంత్ ఆడుకుంటున్నావు కోడితో? ఇప్పుడు ఎలాగో పారిపోదులేనా? సక్సెస్ఫుల్గానా? ఎలాగో పారిపోదు కానీ ఆడుకుంటున్నావేమో అనుకున్నా.
అవునత్తయ్య. దమ్ బిర్యానీనా శ్రీకాంత్? అవునత్తయ్య. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు ఇప్పుడు? చికెన్ ఎంత ఉందంటావు? చికెన్ కేజీ ఉంది. కేజీనా? ఎన్ని స్పూన్లు అల్లం? 3 వేస్తున్నా. ఏమేమి వేసావు శ్రీకాంత్? ఇంకా ఇందులో ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు ఇదేంటి కొత్తిమీర, పుదీనా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కారం ఒక 4 స్పూన్లు వేసాను. 4 స్పూన్లు వేసావా? ఓకే. నెక్స్ట్ పసుపు, ఒక చిటికెడు పసుపు. చిటికెడు అంటే మరి చిటికెడు కాదులేండి, ఒక 1/2 స్పూన్ అలా వేస్తే సరిపోతుంది. సాల్ట్ ఇంకా మనకి సరిపడినంత వేసి. ఓకే. ధనియా పౌడర్ ఎంత వేసావు శ్రీకాంత్? ఒక స్పూన్. 2 స్పూన్స్ వేస్తున్నావా? ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. చికెన్ మసాలా ఎంత వేస్తున్నావు శ్రీకాంత్? కొంచెం ఒక స్పూన్ అన్నట్టు వేస్తే ఫ్లేవర్ వస్తుందా? మంచి ఫ్లేవర్ వస్తుందా? ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసాను. నేనేమో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నానండి ఒక పక్కన. చాలా పెద్ద పని కదా. ఇప్పుడు అవన్నీ వేసాం కదా, ఇంక ఇలా కలిపి ఉంచాలా శ్రీకాంత్? మ్యారినేషన్ చేసి కొంచెం కర్డ్ వేసి ఇంక లోపల పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్ లో పెట్టాలా ఏంటి? ఇప్పుడు ఫ్రిడ్జ్ లోకి వచ్చి ఒక 1 అవర్ పెట్టుకున్నా, 2 అవర్స్ పెట్టుకుంటా. ఓవర్ నైట్ పెట్టుకుంటే బెటర్, బట్ టైం లేకపోతే 2 అవర్స్, 1 అవర్ 2 అవర్స్ సరిపోతుంది. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకొని నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అంటే పెద్ద స్పూన్స్ అండి కర్డ్ వేసుకోవాలి. నోరు ఊరిపోతుంది ఇలాగే. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. హోప్ఫుల్లీ టేస్ట్ బాగుంటుందని కోరుకుంటున్నాం. బాగుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బిట్ వాటర్ యాడ్ చేశాడండి ఇప్పుడే. ఆయిల్ తేలుతుంది ఆల్రెడీ. నాపేసి రైస్ రెడీ అవగానే దీనికి డెకరేషన్ చేసి 4 యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసాడు, లవంగాలు, — 90% కుక్ అయిపోయింది. సో వడేసావు. రైస్ తీసేసాం కదా, మళ్ళీ కర్రీ వచ్చేసింది స్టవ్ మీదకి. ఇప్పుడు దాని మీద రైస్ని లేయర్స్గా పేర్చాలన్నమాట. అంతే కదా? లేయర్స్ వేసుకోవడం. 2 లేయర్లు వేస్తా. కలర్ కోసం వేరే ఫుడ్ కలర్ వాడకుండా మనం ఇంకా అందులో గ్రేవీ తీసేసాడు అనమాట శ్రీకాంత్ కర్రీ ఉడికేటప్పుడు. తీసి పక్క పెట్టాం కదా. ఇది బాగుంది శ్రీకాంత్, ఫుడ్ కలర్ వాడకుండా. మా శ్రీకాంత్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ప్రిపరేషన్ అంతా హెల్తీగా ఉంటుంది అనమాట. ముందు హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటాడు. మంచి ఆలోచన కదా. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాడు. ఆనియన్స్, కొత్తిమీర అన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వేసినట్టున్నాడు. కూడా కౌ గీ అండి. కౌ గీ మంచిదని చెప్పేసి కౌ మిల్క్, కౌ గీనే వాడతారు. ఇప్పుడు నెక్స్ట్ లేయర్. ఇప్పుడు మళ్ళీ కౌ గీ. ఈ గీ దెబ్బకి వాళ్ళు నాకు ఇంకా కాఫ్ వస్తుందేమో. కర్రీలోంచి తీసిన గ్రేవీ అండి ఇది. అదే మంచి ఐడియా శ్రీకాంత్, ఫుడ్ కలర్ వాడకుండా. నాకు బాగా నచ్చింది. ఈసారి నుంచి నేను కూడా ఇంతే వేస్తా. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నీట్గా పైన గార్నిష్ చేశారు. ఇంకా పైన మనం గంజి అంటే బియ్యంలో వడేసినట్టు గంజి ఉంది కదా, ఆ గంజిని కొంచెం నీట్గా ఒక 3 గంటలు 4 గంటలు పూసాడు అనమాట. నీకు ఎలా తెలుసు శ్రీకాంత్ ఇది ఫుడ్ అదే దానిలోంచి కర్రీ నుంచి గ్రేవీ తీయాలని? నేను ఎక్కడో చూసా, ఏదో ఒక వీడియోలో చూసా. అవునా? నాకు బాగా అనిపించింది. అదే నాకు కూడా బాగా అనిపించింది. ఫుడ్ కలర్ వాడకుండా కదా, బాగుంది. ఉడకట్లేదు. ఇది ఆవిరి బయటికి పోకుండానా పెడతారు కదా చపాతీ పిండి పెట్టి. చపాతీ పిండి పెట్టే బదులు ఇంక ఇలా అనమాట. శ్రీకాంత్ ఎన్ని మినిట్స్? 20 మినిట్సా? ఎన్ని మినిట్స్ ఉంచాలి ఇలాగా? 10 మినిట్స్ వస్తాయా స్టవ్ మీద? 10 మినిట్స్ అయిపోయింది, తీసేసి స్టవ్. 10 మినిట్స్ కూడా అయిపోయిందండి. బయట పెట్టేసి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అసలు అన్నం మంచిగా పువ్వులాగా వచ్చినట్టుంది శ్రీకాంత్.
మంచి ఫ్లవర్స్ లాగా ఇలా బెండ్ అవ్వాలి. నీట్గా కుక్ అయింది బెండ్ సో మన కలర్ వచ్చింది చూసారా, మంచి నైస్ కలర్. నైస్ కలర్, అది మన ఫుడ్ కలర్ వేసిన ఇంత మంచి కలర్. సూపర్. పండు ఏమో ఈలోగా రైతా చేసేసిందండి బిర్యానీలోకి. పండు నువ్వే కదా మొత్తం ఏమేమి వేసి ఇందులో కీరా, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, ఇంకా నిమ్మకాయ, సాల్ట్. ఇవాళ మా స్వీటీ ఓపీ చేసుకొని డబుల్ కా మీఠా చేస్తుందండి వాళ్ళ డాడీ కోసం స్పెషల్ ఐటమ్. తనకి బాగా వచ్చంట ఇది, అందుకని చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకో వీడియోలో ఈసారి చెప్తానే. దీనికోసం ఇవన్నీ కూడా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంది. ఇంకా పాలు. ఫినిషింగ్ టచ్లో ఉందండి ఇది. చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుండొచ్చు అనుకుంటా. మాస్టర్ మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో చూడండి ఒకసారి. బిర్యానీకి మంచి కాంబినేషన్గా బాగుంటుంది అని డబుల్ కా మీఠా బాగా ఇష్టం అట వీళ్ళకి, అందుకని ఇలా చేశారు మాకు టేస్ట్ చేపిద్దామని చెప్పేసి. మా అమ్మాయి స్పెషల్ రెసిపీ ఏంటండి ఇది, చూడాలి. టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. ఎంత బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుందంటండి. ఇదండి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇలా జరిగిందనమాట. ఎలా ఉంది, రెసిపీస్ ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బోల్డ్ని జర్మనీలో ఉన్నాను కదా, ఇక్కడ విశేషాలతో బోల్డ్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్, సీ యూ.